దిస్ ఈజ్ శశిధర్ అనగాని ఈరోజు మనము ఒక విలువైన సంపద అంటే విలువైన సంపద అనే ఎందుకు వాడామంటే హైదరాబాదులో అత్యంత విలువైన ఇన్వెస్ట్మెంట్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. అది ఏంటంటే గ్రానైట్ క్వారీతో పాటు మెటల్ సప్లై క్వారీ. 12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ గ్రానైట్ క్వారీ 70 మీటర్ల ఎత్తుతో 200 మీటర్ల లోతుతో డిపాజిట్లు కలిగి పూర్తిగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ గ్రానైట్ డిపాజిట్స్ కలిగి ఉంది. హైదరాబాద్లో రాబోయే ఫ్యూచర్ సిటీకి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో, అలాగే మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ హిల్ డిపాజిట్ ఎంతో ప్రాముఖ్యత కలిగింది. మచిలీపట్నం పోర్ట్ని కలుపుతూ హైదరాబాద్ నుండి అమరావతి మీదుగా వేయబడుతున్న ఫ్యూచర్ 6 లేన్ గ్రీన్ఫీల్డ్ హైవేకి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే హైదరాబాద్కి మగుటమైనటువంటి ఔటర్ రింగ్ రోడ్కి మరియు రాబోయే రీజనల్ రింగ్ రోడ్కి కేవలం 7 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే కాదు, ఆల్రెడీ నడుస్తున్న క్వారీ. గ్రానైట్ మరియు మెటల్ సప్లైకు గవర్నమెంట్ నుంచి అన్ని రకాల పర్మిషన్లు ఉన్నటువంటి క్వారీ. 200 వరకు గ్యాంగ్స్ ఆఫ్ బ్లాక్స్ కొన్ని డ్రస్ చేసి 25 సంవత్సరాల మైనింగ్ లీజు దీనికి కలిగి ఉంది. గవర్నమెంట్ పర్మిషన్ ప్రకారం ప్రతి ఏడు దీని నుంచి 12,000 క్యూబిక్ మీటర్ల గ్రానైటు మనము వెలికి తీయవచ్చు. 10 mm, 20 mm, 40 mm మెటల్తో పాటు డస్ట్ సామర్థ్యం ఉంది. దీని నుంచి గవర్నమెంట్ పర్మిషన్ ప్రకారము 48,000 క్యూబిక్ మీటర్ల సప్లై మనం చేయవచ్చు. దీనికి చుట్టూరా 25 కిలోమీటర్ల రేడియస్లో ఎటువంటి మెటల్ క్వారీ లేకపోవడం దీని యొక్క ప్రత్యేకత. అలాగే మన హైదరాబాద్కి అభివృద్ధికి ముఖ్యమైనటువంటి ప్రాంతమైనటువంటి ఓఆర్ఆర్ నుంచి RRRకి మధ్యలో కలదు కాబట్టి దీని నుంచి సప్లై అయ్యే ప్రతి ఒక్క మెటీరియల్ మన హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఈ ప్రాజెక్టులో పెట్టుబడిదారికి రాబడి ఎలా వస్తుంది, అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ క్వారీ నుంచి వచ్చే ఆదాయం 3 మార్గాల్లో ఉంది. ఎగుమతి గ్రేడ్ గల గ్రానైట్ బ్లాక్స్ మనకు లోకల్ మార్కెట్లో అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎంతో డిమాండ్ కలదు. అలాగే 10 mm, 20 mm అండ్ 40 mm తో పాటు డస్ట్ సప్లై మనం లోకల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సప్లై చేయవచ్చు. రోడ్లు, హైవేలు అలాగే ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్కు భారీ డిమాండ్ ఉండడం వల్ల దీని నుంచి సప్లై అయ్యే మెటీరియల్కి ఎంతగానో డిమాండ్ ఉంది. మరి దీని నుంచి వార్షిక ఆదాయ విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. గవర్నమెంట్ పర్మిషన్ లెక్కల ప్రకారము ప్రతి ఏడు 12,000 క్యూబిక్ మీటర్ల గ్రానైట్ని మనము వెలికి తీయవచ్చు. అలాగే 48,000 క్యూబిక్ మీటర్ల మెటల్తో పాటు డస్ట్ను మనం సరఫరా చేయొచ్చు. గ్రానైట్తో మనకు లో వాల్యూమ్, హై వాల్యూ ఆదాయం ఉంటుంది. మెటల్ అండ్ డస్ట్తో హై వాల్యూమ్, లో వాల్యూ ఆదాయం కూడా మనకు వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం కలిపి చూసుకుంటే ఆపరేషనల్ కన్సిస్టెన్సీతో పాటు క్యాష్ ఫ్లో ఎఫిషియన్సీగా ఉంటుంది. అసలు ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్కి రిస్క్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా? అసలు ఈ ప్రాజెక్ట్లో రిస్క్ ఫ్యాక్టర్ ఎటువంటిది లేదు. ఎందుకంటే 25 కిలోమీటర్ల మేర ఎటువంటి మెటల్ క్వారీ లేదు. మీకు అందరికీ తెలిసిందే, మెటల్ సప్లై మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఎంతో ముఖ్యమైనది మీకు తెలుసు. అలాగే దీని నుంచి ప్రతి ఏడు 48,000 క్యూబిక్ మీటర్ల మెటల్ మనం సప్లై చేయొచ్చు. అదేవిధంగా దీనికి నియర్ బై ఫ్యూచర్ సిటీ రాబోతుంది. రీజనల్ రింగ్ రోడ్ కూడా దానికి కావాల్సిన మెటల్ సప్లై దీని నుంచే చేయొచ్చు. అదేవిధంగా ఏదైతే మనకు హైదరాబాద్ నుంచి అమరావతి టు మచిలీపట్నం కనెక్ట్ అయ్యే 6 లేన్ గ్రీన్ఫీల్డ్ హైవే కూడా దీనికి కేవలం 6 కిలోమీటర్ దూరం నుంచే పోతుంది. కాబట్టి దీని యొక్క స్ట్రాటజిక్ లొకేషన్ వల్ల దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఎటువంటి రిస్క్ లేదు. మరి ఈ ప్రాజెక్ట్ కి స్కేలబిలిటీ ఉందా? అవును. ఎందుకంటే దీంట్లో ఉన్న డిపాజిట్స్ అనేవి మనకు ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉన్నాయి. ఇక్కడ మనకు మంచి రోడ్ కనెక్టివిటీ ఉంది. పోర్టుకి మచిలీపట్నం పోర్టు కానీ, కృష్ణపట్నం పోర్టు కానీ, కాకినాడ పోర్టు కానీ మంచి కనెక్టివిటీ కలదు. హైదరాబాద్ చుట్టూ కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి దీని నుంచి మనము మెటల్ కానీ డస్ట్ కానీ సప్లై చేయొచ్చు. సో దీనికి అత్యంత డిమాండ్ కలిగిన ప్రాజెక్ట్ ఇది. అత్యంత డిమాండ్ కలిగిన ప్రాజెక్ట్ కాబట్టి దీని స్కేలబిలిటీ చాలా ఈజీగా ఉంటుంది. మనం అదనపు క్రషర్లు పెట్టుకొని అదనపు గ్యాంగ్స్ ఆఫ్ మిషన్లు పెట్టుకుంటే దీని ప్రొడక్టివిటీ ఇంకా పెంచుకొని మనం అడిషనల్గా ఆదాయము తక్కువ టైంలో పొందవచ్చు. ఈ ప్రాజెక్టులో డ్యూయల్ రెవెన్యూ మోడల్ ఉంది. ఒకటి ఎక్స్పోర్ట్ క్వాలిటీ గ్రానైట్, అలాగే లోకల్ మెటల్ సప్లై. అదేవిధంగా 25 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి మెటల్ క్వారీ లేకపోవడం వల్ల మనకు ఈ ఉన్న డిమాండ్కి మనమే ప్రైస్ ఫిక్స్ చేయొచ్చు. పెట్టుబడిదారుడు ఇప్పుడే ఎందుకు ప్రవేశించాలి?
ఎందుకంటే ఆల్రెడీ ఇది రన్నింగ్ మైన్ ప్లస్ ఫ్యూచర్ ఇది ఇండస్ట్రియల్ జోన్గా డిక్లేర్ చేయబడింది. చుట్టుముట్టు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గాను, సిటీ డెవలప్మెంట్ గాను రెడీ టు సప్లై మెటీరియల్ ఇక్కడ అవైలబుల్గా ఉంది. కాబట్టి ఆల్రెడీ లీజ్ ఉన్న మైన్లో మనం ఇన్వెస్ట్ చేసి ఇమీడియట్గా మనము సప్లై చేయగలిగితే దీని నుంచి అత్యంత ఆదాయం పొందవచ్చు. ఎందుకంటే మైనింగ్ లీజ్ అనేది పొందడం ఈ రోజుల్లో చాలా కష్టమైనది. సో ఎగ్జిస్టింగ్ లీజ్ ఉన్న మైన్ అన్ని పర్మిషన్స్, అన్ని డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో మీ యొక్క పెట్టుబడి అత్యంత విలువైన పెట్టుబడి ప్లస్ అత్యంత ఆదాయం పొందవచ్చు. మరిన్ని వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.